హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిసురా. ఈ రోజు అయితే నేను ఏ కలెక్షన్ గురించి రాలేదన్నమాట. నేను ఒక టాపిక్ గురించి మాట్లాడడం కోసం వచ్చాను. మాట్లాడడం కాదు, నా ఒపీనియన్ చెప్పడం కోసం వచ్చాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. అదే అనమాట, రామాయణ క్లిప్స్ వచ్చాయి కదా, దాని గురించి మాట్లాడదాము అని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ చెప్తున్నాను, నేను ఎవరిని ఏది అనట్లేదు అనమాట. ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. నిజం చెప్పాలి అంటే రామాయణ చూస్తానే నాకేమనిపించింది అని అంటే, ఐ థింక్ 4000 crores బడ్జెట్ అన్నారు కదా, నాకైతే హిందీలో ఒక సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది అనమాట. వాళ్ళు చూపించిన కొంతలోనే గ్రాఫిక్స్ నాకు హిందీ సీరియల్లో ఇంతకంటే బాగా ఉంటుందేమో అనిపించింది. సీరియస్లీ నాకు ఇంతకంటే మంచిగానే అనిపించింది. నేను ఒక వీడియో చూశాను అనమాట. అది ఏంటి అని అంటే, ఏవైతే రిలీజ్ అయ్యాయో రామాయణ క్లిప్స్, వాటికి ఒక టీవీ ఛానల్ థంబ్నెయిల్ అంటే సింబల్ పెట్టారనమాట. పెడతానే అది సీరియల్ అయిపోయింది. మీరు 4000 కోట్లు పెట్టి ఆ సినిమా తీసేదానికి నార్మల్ సీరియల్ తీసేదానికి తేడా లేదా? మాత్రం కూడా మీరు గ్రాఫిక్స్ని చూసుకోలేకపోతున్నారా? నిజం చెప్తున్నాను, నేను హిందీలో నాగిని సీరియల్ చూస్తున్నాను. దీనికంటే కూడా అదే బాగుంది. గ్రాఫిక్స్ అదే చాలా బాగుంది. ఏఐ యూజ్ చేస్తున్నా కానీ అదే బాగుంది అనమాట. 400 కోట్లు ఎందుకు నిప్పుల్లో పోస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటి అని అంటే, మన దేశంలో ఈ నడువులు ఉన్నాయి, ఇన్ని నదులు ఉన్నాయి, ఎందుకని రియల్ వాటిని యూజ్ చేసుకోవట్లేదు? నేను వాళ్ళు నచ్చమే అడగట్లేదు, టాలీవుడ్ని బాలీవుడ్ని అందరినీ అడుగుతున్నాను అనమాట. ఎందుకు రియల్గా ఉన్న ప్లేసెస్ని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? పాతకాలంలో యూజ్ చేసుకున్నారు కదా, ఓన్లీ గ్రాఫిక్స్ అని చెప్పేసి ఎందుకు న్యాచురల్గా ఉన్న వాటి లుక్ని నాశనం చేయాలని ట్రై చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సరే, ఇది కూడా తీసి పక్కన పెట్టండి. 4000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా మీరు. బంగ్లా ఏదైతే ఒక కోట ఉంటుందో, కోటను కూడా మీరు సెట్ లాగా వేసుకోలేకపోతున్నారా? దాన్ని కూడా గ్రాఫిక్స్, అది కూడా గ్రాఫిక్స్ అని తెలుస్తుంది కూడా. ఇంకపోతే రాముడి లుక్ అనమాట. అసలు చెప్పనవసరం లేదు, ఏదో యాళ్ళ మొక్క వేసుకొని ఉన్నట్టు నింది. నాకైతే ఆ కళే కనిపించలేదు అనమాట. రణ్వీర్ గారు అనట్లేదు, ఎందుకంటే ఆయన నాకు చాలా ఇష్టం. ఆలియా భట్ గారు కూడా అంటే చాలా ఇష్టం, ఆ జోడీ అంటే ఇంకా ఇష్టం. బట్ వాళ్ళు చూపించిన విధానంలో ఏదో యాళ్ళ మొక్క వేసుకొని ఉన్నారనమాట. నాకైతే చాలా చాలా అంటే చాలా డిసప్పాయింట్గా అనిపించింది. కొంచెం గ్రాఫిక్స్ని కొంచెం కాదు, గ్రాఫిక్స్ని బాగా పెంచితే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. లేదంటే సీరియల్గానే ఉండిపోతుంది అది. ఏదైతే ఆదిపురుష్ గురించి కామెడీగా మాట్లాడారో, సేమ్ ఈ రామాయణ గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాము. రామాయణ అనేది అందరికీ సంబంధించింది భారతదేశంలో. దయచేసి కొంచెం జాగ్రత్తగా మైండ్ పెట్టుకొని జాగ్రత్తగా తీస్తే మంచిదని నా ఒపీనియన్. నేనైతే సినిమా వాళ్ళని, ఎవరైతే మూవీస్ తీస్తున్నారో వాళ్ళని అడుగుతున్నాను, దయచేసి రియల్ లొకేషన్స్ చూసుకొని ఇట్లాంటివి తీసేటప్పుడు ఎక్కువ అట్లా తీయడానికి ట్రై చేయండి. నేనైతే ఒక చెప్పాలనుకుంటున్నా, అఫ్కోర్స్ కన్నప్ప ఎక్కువ కలెక్షన్ తీసుకురాలేదు, సక్సెస్ అవ్వలేదు, కొన్ని గ్రాఫిక్స్ పోయాయి. బట్ ఏదైతే న్యాచురల్గా చెట్లు ఇవన్నీ ఉన్నాయో దాంట్లో మాత్రం కన్నప్పని చాలా బాగా అప్రిషియేట్ చేయొచ్చు. దాన్నైతే వాళ్ళని బాగా పొగడచ్చు, అప్రిషియేట్ చేయొచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. దాంట్లో వేరే దేశం వెళ్ళారు వాళ్ళు, వేరే దేశం వెళ్ళకుండా మనకి కూడా ఊటీ ఇట్లా కానీ తీసుంటే బాగుండేది అనిపించింది. బట్ నాకైతే న్యాచురల్గా ఉండే కాడ తీస్తే ఏం పోతుంది అని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసేయండి. నాకైతే సీరియల్ అనిపించింది, మీకు సినిమానే అనిపించిందా లేదా అనేది కామెంట్ చేసేయండి. ఓకేనా? బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.